మీకు ఈ సినిమాలో క్యారెక్టర్ వచ్చినప్పుడు అండ్ మీరు చేసినప్పుడు మీ అనుభవాలు? ఏం చేసామో మాకు తెలియదు, నిజమే చెప్తున్నాను. ఎందుకంటే చెప్పేది చేసేది అంతవరకే తప్ప ఇక బాలన్నతో ఉంటే మాకు షూటింగ్ చేసినట్టు ఉండదు, ఆడుకోవటానికి వచ్చినట్టే ఉండేది. అంటే చాలా అన్నయ్య అదొకటే మీరు రివీల్ చేశారు, మిగతా రివీల్ చేయలేదు. ఆ సినిమాలో బాలన్న నేను ఒకటే గెస్ట్ హౌస్లో ఉండేది. ఇక ఆ గోల గురించి చెప్తే ఇప్పుడు ఇదంతా మర్చిపోతారు మీరు, కనుక ఇప్పుడు చెప్పను, చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాను. మీరు అడిగిన దానికి అసలు ఈ సినిమా గురించి చెప్పాలంటే బాలన్న 2 క్యారెక్టర్స్లో అసలు అది వర్ణనాతీతం. అంటే బ్లడ్ దానికి నా దేవుడు, నా ఎన్టీ రామారావు గారి దేవుడు, ఇక మా నాన్న మా అమ్మ అన్నగారి అభిమానులు, అక్కడి నుంచి నేను అభిమాని చిన్నప్పటి నుంచి. ఆ బ్లడ్ ఈ బ్లడ్ అమ్మో, ఆ ఫైట్స్ చేసేటప్పుడు కన్నా మీరు చూస్తే, ఆ గుర్రాలు నడిపేటప్పుడు మీరు చూస్తే అసలు చాలా చిత్ర విచిత్రాలు అనుకోండి అవన్నీ. కానీ ఈ సినిమాలో బాలన్న ఫైట్ కానీ ఆ కృష్ణదేవరాయలు గారి ఆ సీన్ అండి, ఆ సీన్లో 2 క్యారెక్టర్లు అసలు కనులు మెరిమిట్లు గొలపటం అంటారు చూసారా, అది జరిగింది. కానీ ఈ సినిమా తీయడానికి ముఖ్యంగా అసలు ఇక్కడున్నాడు కృష్ణప్రసాద్ గారు. ఆ కృష్ణాని ఎందుకు పెట్టారో కానీ ఈ శ్రీకృష్ణలాగా అసలు ధైర్యానికి మెచ్చుకోవాలి. ఫస్ట్ ఆదిత్య 369 ఏముంది అనే అనిపిస్తుంది. కానీ పుస్తకం తెరిస్తే సంగీతం శ్రీనివాసరావు గారు వారు సృష్టించిన ఆ సృష్టి ఇక్కడ కనపడుతుంది. ఆయన ఎప్పుడు ఆయన ఏదన్నా అనుకుంటే దాన్ని నెమరు వేసుకుంటూ అసలు ఈ సినిమా గురించి 1 కాదు 2 కాదండి. ఎందుకంటే నేను నటించిన కాబట్టి, అందులో చూసిన కాబట్టి, ఎలా తీశారో చూసిన కాబట్టి, బాలన్న నటన చూసిన కాబట్టి అసలు వండర్ఫుల్. అసలు మళ్ళీ కాదు, మళ్ళీ ఇప్పుడు బాబీ చెప్పాడు కదా నా చిన్నప్పుడని. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ పిల్లల్ని కానీ అప్పుడు కూడా ఈ ఆదిత్య 369ని కొత్త సినిమాగా చూస్తారు, అది మాత్రం గ్యారంటీ. సేమ్ అదే పాల బుగ్గలు మా బాలన్న, అదే మీసం, అలాగే కనపడతాడు.